సర్వరోగ నివారిణి బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్లుప్తంగా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో చెప్తాను. క్రొత్త వారికి కానీ లేక బైబిల్ గ్రంథం యొక్క సారాంశాన్ని బ్రీఫ్గా తెలుసుకున్న వాళ్ళకి మొదటిగా తెలుగులో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్లో ఎపిసోడ్ రిలీజ్ అవుద్ది. గెట్ రెడీ టు లిజన్ దిస్ ఫర్ ఎ వైల్. ఓకే, ద పెనాషియా అని టైటిల్ దేవుడు ఇది ప్రేరేపించడం నాకు ప్రార్థన చేసుకోక జరిగింది. అనగా ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పెనాషియా. యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తమే సర్వ రోగ నివారిణి. దీనిలో సృష్టి ఆరంభంలో ఎలా ఉండేది, తర్వాత ఏమైంది, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది తెలుగులో విని ఆ తర్వాత ఇంగ్లీష్లో విందాం. సిద్ధపడండి, జాగ్రత్తగా గమనించండి. దేవుడి సృష్టిని సృష్టించినప్పుడు, మానవ జాతిని సృష్టించినప్పుడు భూమి మీద ఎటువంటి రోగము కానీ, విచారము కానీ, వ్యాధి కానీ, మరణము కానీ అటువంటివి ఏమీ ఉండేవి కాదు. కానీ దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. సృష్టిని దేవుడు ప్రారంభంలో రిపేర్ చేసి మనుషులకి ఇచ్చాడు. ఏది నిరాకారముగా, శూన్యముగా లూసిఫర్కి వాడి అనుచరులకి, దేవునికి, దేవదూతలకు జరిగినటువంటి యుద్ధములో నిరాకారము శూన్యమైపోయిన భూమిని వెలుగు కలుగునుగాక అనే దాని మీద, నేను దాని మీద సైంటిఫిక్గా తర్వాత చెప్తాను మీకు. ఎలాగూ డాక్టర్ జెరాల్డ్ ష్రోడర్ గారు సృష్టిలో 7 రోజుల గురించి చెప్పారనేది నేను మన తర్వాత చెప్తాను. నేను యూ డోంట్ బాదర్ అబౌట్ దట్. అసలు అవి వేల కోట్ల సంవత్సరాలు ఎట్లా పట్టిందని తర్వాత చెప్తా. 7 రోజులు లెక్క వేరు, అవి 24 గంటలు 7 రోజులు కాదు అవి. ఇది మీరు గమనించండి. రిపేర్ చేసి మనిషికి ఇచ్చిన తర్వాత ఇక భూమి మీద ముండ్ల పొదలు అనేవి లేవు, జంతువుల్లో క్రూరత్వం లేదు, అసలు మరణం అనే దానికి చోటే లేదు, కాలుష్యం లేదు, ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కలామిటీస్ లేవు. ఎందుకంటే మానవ హృదయం అప్పుడు ఎలా ఉందంటే దేవునికి నివాస స్థానంగా ఉండేది. అది పాపం లేకుండా పవిత్రమైన ఒక నిధిగా, గనిగా ఉండేది. మీరు చదువుకోండి ఆదికాండం 3వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు చూస్తే అక్కడ కొన్ని వచనాలు దీని గురించి ఉంటాయి. ఎప్పుడు ముళ్ళ తుప్పలు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు గచ్చ పొదలు ప్రారంభమైనవి అనేది. మానవ హృదయంలోనికి ప్రవేశించిన పాపం అనేది అంతే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇక్కడ. దేవుని సందేహించుట, సృష్టికర్తమైన దేవునికి మీద ఎదురు తిరగటం, అవిధేయులు ఇవ్వటమే పాపం. డౌటింగ్ గాడ్ ఆర్ రిబెలింగ్ అగెన్స్ట్ గాడ్ ఈజ్ కాల్డ్ సిన్. దట్ ఈస్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ సిన్. పాపం అంటే అది ప్రారంభం అని పాపానికి అర్థం. అది అర్థమైంది కదా. ఈ పాపం యొక్క గమ్యం ఏంటంటే వ్యాధి, మరణం, సమస్య. అంతిమ గమ్యం ఏంటంటే చావు, డెత్ అన్నమాట. ఈ డెత్ అనేది ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఎటర్నల్ డెత్లోకి వెళ్ళద్ది. అది అంటే ఈ జీవితం తర్వాత దేవునితో సపరేట్గా గడిపే నరకాగ్నికి వెళ్తామే ఎటర్నల్ డెత్. దీనిని తప్పించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకమునికి వచ్చాడు. అయితే పై సమస్యలను తప్పించుకొనుటకు సత్యదేవుడే ఒక మార్గాన్ని లేక నిరీక్షణను అనుగ్రహించాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఈ మార్గాన్ని వెంబడించడం ద్వారా నీ పాపాన్నంతటిని వదిలించుకోవటం, సమస్యల నుంచి బయటపడటం, దాంతోపాటు ఇక్కడ సంతోషించేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. నిత్య సంతోషంలోకి వెళ్ళే బిగినింగ్ పాయింట్ అన్నమాట ఇక్కడ. ఈ జీవితం తర్వాత ఈ నిత్య రాజ్యమును కూడా వెళ్తామనేది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఏ యూనిక్ ఫీచర్. ఏకైక మార్గమే, ఆ ఏకైక మార్గమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమని బైబిల్ గ్రంథం 14:6లో మనకి చెప్పింది. మనకు తెలుసుగా, మనందరికీ ఆ వాక్యము నేనే మార్గము, సత్యము, జీవం అనబడిన మాటలు ఉంటాయి. ఈ ఒకే దేవుడు 3 విధాలుగా పనిచేస్తాడు. ఒకటి తండ్రి అయిన దేవునిగాను పనిచేస్తూ ఉన్న ఈయన, మీరు తండ్రి అయిన దేవునికి ఎలా పనిచేశాడు అనేది మీరు రిఫరెన్స్లు చూసుకోండి. యోహాను సువార్త 10:30, 2 కొరింథీ. కుమారుని రూపంలో క్రీస్తు యేసు ద్వారా తనను తాను సంపూర్ణంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షపరుచుకున్న ఆయన పరిశుద్ధాత్మ రూపంలో ఆత్మస్వరూపిగా మనకు హెల్ప్ చేస్తున్నాడు. ఎలాగా? యేసుక్రీస్తు నామాన్ని మనం వెంబడించాలి, ఆ ప్రేమను తెలుసుకోవాలి, ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ నామం ద్వారానే దేవుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలి, తండ్రిని. ఆ తండ్రి వద్ద నుంచి ఆ నామం ద్వారా ఏదైనా దీవెన కానీ, మరొకటి కానీ, ఆశీర్వాదం మీరు వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్ టు రిసీవ్ అనేది పరిశుద్ధాత్మునిగా ఆయన బయలుపరుస్తున్నాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా 3 వ్యక్తిత్వాలుగా ఒకే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఒక ఊహాతీతమైనటువంటి ఘనకార్యాన్ని, రక్షణ కార్యాన్ని చేశాడు అని గమనించండి.
అద్వితీయ దైవకుమారుడు ఏకైక లోక రక్షకుడు ఉన్నటువంటి క్రీస్తు యేసు రూపంలో తండ్రి అయిన దేవుడి లోకానికి రావటం అనేది జరిగింది. అదే మాట బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడని కొలస్సీ పత్రిక చెప్తుంది. అనగా దేవుని యొక్క గుణగణాలు నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే క్రీస్తు యేసులోనే నువ్వు తెలుసుకోగలవు. ఆయన మహిమ కానీ, రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందటం కానీ, ఆయన చేసిన నీళ్ల మీద నడవటం కానీ, ప్రకృతిని శాసించడం, మరణాన్ని శాసించడం, ఇన్ని ఆల్ సార్ట్స్. ఇందులో ఒక సండే స్కూల్ బుక్ తయారు చేశాను నేను. వాట్ ఆర్ ద 10 ఫీచర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లైఫ్స్ పెర్ఫార్మెన్స్ ఆర్ సైన్స్ అని చెప్పి నేను రాశాను. అది ముందు రోజుల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కనుక సత్యాన్వేషకులు దీన్ని తెలుసుకోవాలని, ఈ రక్షణ మార్గంలో ప్రవేశించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడే అనేక విషయాలు బయలుపరుస్తూ వస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే సర్వరోగ నివారణ అని కొలస్సీ పత్రిక 1:19-20 చెప్తా ఉన్నాయి. ఆ రక్తము వలన కలుగు రక్షణ యందు విశ్వాసమించు వారందరికీ దేవుని కరుణ వలన ఉన్న స్థలమందే ఉన్న సమయమందే రక్షణ, నిత్య రక్షణ భాగ్యం అనుగ్రహించబడుతుంది. కానీ ఒక డౌట్ మీరు అడగవచ్చు, నిజముగా అప్పుడే అక్కడే ఉచితంగా రక్షణ ఇస్తే మరి ఈ సమస్య అంతా ఎందుకండి అని అడిగితే, రక్షణ పొందటం ఈజీయే. గమనించండి, రక్షణ పొందటం ఈజీయే. ఆ పొందిన రక్షణను కాపాడుకోవటానికి నీ వంతు ప్రయాస నువ్వు పడాలి. అర్థమవుతుంది కదా? రక్షణ ఉచితం, కానీ దాని విలువ గుర్తించి దాని ప్రకారం నడిచినప్పుడే దాంట్లో ఉన్న సంపూర్ణతను స్వతంత్రించుకుంటావు, నిత్యరాజ్యంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. బైబిల్ గ్రంథం ఇంకేం చెప్తుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడేవాడని ఇర్మియా గ్రంథం 17:9 వాక్యం చెప్తాం. ఆది కాండంలో కూడా మీరు గమనించండి. హృదయాలోచన, నరుని హృదయాలోచన గురించి ఇర్మియా గ్రంథం, తర్వాత ఆది కాండం 6వ అధ్యాయం, తర్వాత 8వ అధ్యాయం 25 వచ్చింది. ఇది నోవహు జల ప్రళయానికి ముందు కేవలము నరుల హృదయాలోచన, హృదయంలో ఊహ అంతా కేవలము చెడ్డది అంటాడు తండ్రి అయిన దేవుడు. ఏది అది 6వ అధ్యాయం కానివ్వండి, అది 8వ అధ్యాయం కానివ్వండి. ఈ చెడిపోయిన హృదయాన్ని మనము, ఆ చెడిపోయిన హృదయం నుంచి ఏమేమి బయటకు వస్తాయో కూడా మీరు తర్వాత చదువుకోండి. అవివేకం కూడా పాపం అని తెలుసుకోండి. దాన్ని బాగు చేయాలంటే ఇట్ మస్ట్ బి గివెన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హోలీ గాడ్. పరిశుద్ధుడైన దేవుని చేతికి దాన్ని అప్పగించాల్సి ఉంది. కనుక నీపై, నీ హృదయం మీద సాతాను దాడి చేయకుండా ఉండాలంటే యు మస్ట్ ఇంట్రెస్ట్ దట్ హార్ట్ టు యువర్ క్రియేటర్ ఆర్ టు ద క్రియేటర్ ఆఫ్ దట్ హార్ట్. ఎవరైతే ఆ హృదయాన్ని సృష్టించారో ఆయనకే తిరిగి హృదయాన్ని అప్పగించాలి తప్ప ఏదో సొంత ప్రయత్నాలతో, లేదో బాబాలో, భక్తులు, లేదా పెద్ద పెద్ద పోపులు ఆ హృదయాన్ని బాగు చేస్తారనుకోవడం తప్పు. ఎవరు చేయరు. ఆ హృదయాన్ని తిరిగి ఏ దేవుడైతే హృదయాన్ని డిజైన్ చేశాడో ఆయన చేతకు అప్పగిస్తేనే కరెక్ట్ రిపేర్ అవుతుంది. ఆ విషయాన్ని తెలుసుకోండి. కనుక భయపడక నాకు అప్పగించుము, నా మీద ఆధారపడమని బైబిల్ గ్రంథంలో కొన్ని 100 సార్లు చెప్పబడింది. అది 365 సార్లు అంటారు, కొంతమంది 66 సార్లు అంటారు. కానీ అది 100కి మించి 1000 సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా భయపడకము అనే మాట బైబిల్లో రాయబడింది. భయపడటం వల్ల మనం సాతాను చేతులు పడతాం అనే విషయం బాగా తెలుసుకోండి. అది ఏ వ్యాధైనా సరే భయపడద్దు. ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు. భయపడ్డావు ఎక్కువైపోతుందమ్మా అని నేను నా సహోదరులకి, ప్రత్యేకంగా నాతో రెగ్యులర్గా ఉండే సహోదరులకి మరి ముఖ్యంగా చెప్తున్నాను. తర్వాత ఇందులో ముఖ్యమైన పాయింట్లు కొన్ని చూసి నేను చివరిలో ముగిస్తాను. దేవునికి నీ హృదయం తెలుసు, నువ్వు కంగారు పడక్కర్లా. లోకస్వార్త 16:15 ప్రకారం ఆయన నీలోనికి ప్రవేశించి మార్పును తీసుకొస్తాడు. ఎహెజ్కేలు 36:26. అంటే రాతి గుండెని తీసేసి మాంసపు గుండె ఇస్తానన్న వాగ్దానం ఉంది. ఇంకా తర్వాత ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల చొప్పున ప్రతీకారం చేయడానికి దేవుడు వచ్చాడు. కానీ ఆయన అదే సమయంలో అంటాడు, నీ హృదయాన్ని కనుక నువ్వు తెరిస్తే నేను ఆ హృదయంలోకి ప్రవేశించి దాన్ని బాగు చేస్తానని కూడా అన్నాడు ఆయన. ప్రకటన గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి. నువ్వు దేవుని గనక అడగాలి. అడిగితే యేసుక్రీస్తు దేవుడని హృదయమందు అంగీకరించి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుద్దని వాక్యం చెప్తా ఉంది. ఇంకంతకంటే వాగ్దానం ఏముంది నీకు? నాకు లేదు. విశ్వాసమును బట్టి ఆ క్షణమందే నిన్ను పరిశుద్ధినిగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే యోహాను సువార్త 15:3 నీకు భరోసా ఇస్తుంది. తర్వాత ఈ రిఫరెన్స్లు మీరు చదువుకోండి. 1 యోహాను 1:7 మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్తము క్షమిస్తానని ఉంది అక్కడ 1:7. నాకు బాగా నచ్చిన వాక్యం అది. మొదటి నుంచి, నేను యవనస్తులప్పటి నుంచి కూడా, టీనేజ్ బాయ్ అప్పటి నుంచి కూడా, ఇది నీ సొంత ప్రయత్నాలతో జరిగేది కాదు, అది నువ్వు దేవునికి అప్పగించాల్సిందని ఎఫ్ఎస్సి 2:8 వచ్చి నేను చెప్తా ఉంది.
అంతే కదా. 4వ పాయింట్కి మీరు ఇస్తే యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయం అందు నమ్మాలి. ఆయన ఈ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచిన నిజదేవుడని నీ నోటితో ఒప్పుకుని ఆయన ఎదుట నువ్వు విధేయుడు అయితే రోమపత్రిక 10:9 చెప్పబడినట్లుగా ఆయన నీకు రక్షణనిస్తాడు. ఈ రెఫరెన్స్లు కూడా మత్తయి 26 చదువుకోండి, మార్కు 16 కూడా చదువుకోండి. ప్రతి విషయంలో దేవునికి ప్రార్థిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉండటం తప్ప మనుషుడు ఏమీ చేయలేడు. అసలు నన్ను అడిగితే మొదట స్తుతించాలి, తర్వాత ప్రార్థించాలి. అంతకుమించి మనమేమీ చేయలేం. ఏదో ఆలోచిస్తాం, అనుకుంటాం, చేతగానప్పుడు స్తుతిస్తాం, ఇంతవరకు నిచ్చేవి చాలు ప్రభు అని. మరీ ఎక్కువగా పట్టుదల వచ్చినప్పుడు ప్రార్థించి జయిస్తాం దేవుని ఆత్మతో. అప్పుడు దేవుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానంతో నింపుతానని ఎఫెస్సీ 4:6 చెప్పాడు. అది నాకు బాగా ఇష్టమైన వాక్యం. ఇది ఇంగ్లీష్లో కూడా చెప్తాను, సిద్ధంగా ఉండండి. యేసునామమందు విశ్వసించే వారికి దేవుడు ఆయన పిల్లలుగా ఉండటానికి అధికారం అనుగ్రహించాడు. విశ్వసించిన వాళ్ళకి అధికారం. యోహాను 1:12 చాలా బాగుంటుంది. అది ఆయన నామమందు విశ్వసించి ప్రతివాడును ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చానని ఉంటుంది. కనుక ఈ చివరిలో సూచన చూడండి, చాలా ఇంపార్టెంట్ కాషన్ ఇది. ఎవరి అనుమతి లేకుండా ఎవరిని కూడా బలవంతంగా దేవుడు ఎవరిని మార్చడం. ప్రకటన 3:20 చదువుకోండి. హృదయపు ద్వారము వద్ద నిలిచుండి తడతాడంతే. పగలగొట్టుకుని ఎవడ హృదయంలోనికి దేవుడు రాడు. కనుక నువ్వు ఆహ్వానించి, నువ్వు అంగీకరించి, ప్రభువా దయచేసి నా హృదయంలోకి రా, నా హృదయాన్ని స్వీకరించిన అడిగితే నీ సమస్య సాల్వ్ అయిపోయింది అక్కడితో. అలాగ సాల్వ్ చేసుకుని అభివృద్ధి చెందే కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేసి మహిమాఘనత ప్రభావాలు పొందుకొనుగాక. దైవాశిస్సులతో మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ దైవజనుడు. జాగ్రత్తగా గమనించండి. ప్రసాద్ బాబు నిట్టా. ఈ విషయాన్ని నేను ఇంగ్లీష్లో టీచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రెడీ అవ్వండి, మనము ఆ విధంగా ముందుకు సాగిపోదాం. ఆమేన్.